ఇలాగా ఉన్నాయని వాళ్ళు ఈ నగదు లావాదేవీల మీద ఈ కొత్త రకమైనటువంటి పన్ను ఈ 16-17 సంవత్సరంలోనే తెచ్చారు. సో మనం వ్యాపారంలో డబ్బు చాలకపోతే మనం మామూలుగా ఏం చేస్తాం, ఊళ్ళో ఎవరో షావుకారు దగ్గరికి వెళ్ళి ఒక 5 లక్షలు 10 లక్షలు ఏం తెచ్చి వ్యాపారం చేసుకుంటూ పోతాం. ఆ షావుకారు డబ్బు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు, డబ్బు ఇస్తున్నా నీకు కావాలంటే ప్రామిసరీ కూడా రైట్ చేయి, కానీ నా పేరు మాత్రం రాయి, నువ్వు ఎవరి పేరులో రాసుకో, ఎందుకంటే ఇది బ్లాక్ మనీ, ఈయన అకౌంట్లో చెక్ ఇవ్వలేడు. అంటే సాధారణంగా ఊళ్ళో జరిగే వ్యాపారాల్లో డబ్బు అప్పు లేకుండా వ్యాపారం జరగదు, అప్పు తీసుకుంటారు, పక్క వ్యాపారం వాళ్ళ అవసరం చేస్తుంటారు. కానీ ఇచ్చిన వాళ్ళు మెజారిటీ వ్యక్తులు క్యాష్గా ఇస్తారే కానీ అకౌంట్లో చెక్ ఇచ్చి నా పేరు వాడుకో బట్టి ఈ అకౌంట్లోనే అని చెప్పేవాడు చాలా తక్కువ. ఎందుకండి అదంతా. కాబట్టి ఇప్పుడు వాటన్నింటికి మీరు ఆ సమయానికి అవసరం కనుక మీరు ఆయన ఇచ్చిన 5 లక్షల అప్పుకి 5 మందిని ఎత్తుక్కొని మీకు తెలిసిన వాడని, అయ్యా మీరు ఉద్యోగస్తులు, మీరు ఎట్లా బ్యాలెన్స్ షీట్ లేదు, మీ డబ్బు మీరు తినేసి ఖర్చు పెట్టించుకుంటారు, అట్లీస్ట్ నాకు పేరన్నా ఇయ్యని 5 మంది అకౌంట్లు 5 లక్షలు జమ చేసి, వాడు వేరే ఊళ్ళో అయితే కూడా ఇక్కడ ఈ ఊరి బ్యాంకులోనే వాళ్ళ పేరుతో కట్టే చేసి తప్పు చేసి, వాడు వేరే ఊళ్ళో ఉంటే వేరే ఊళ్ళో కదా ఆ బ్యాంకులో డబ్బు కట్టి ఉండాలి, అక్కడి నుంచి కదా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఆయన బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కనుక్కొని ఇక్కడనే ఆ అకౌంట్లో ఈ ఊరి బ్యాంకులోనే జమ చేసి ఉంటాడు ఆయన అకౌంట్లోకి, మళ్ళీ అక్కడ నుంచి నీకు వచ్చింది అంటాడు. అప్పుడు తిరిగి చూస్తే కూడా అది మీ డబ్బు నువ్వు అయిపోతుంది. కాబట్టి డబ్బు చాలకపోతే ఇంతవరకు చాలా రకాలుగా ఎంట్రీలు చేసిన వాటన్నిటినీ ప్రభుత్వం కట్టడి చేయదలిచి నవంబర్ 8 డిమానిటైజేషన్ అయిన తర్వాత డిసెంబర్ 16 ఈ 77.25% ఉండేటువంటి ఆదాయ పన్ను చట్ట సవరణ చేసింది. కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పుస్తకాలు రాసుకొని సంవత్సరం అయిపోయిన తర్వాత ఆడిటర్ని అంటే చాలామందికి పెద్దవాళ్ళు మరి వీళ్ళని నేను చెప్పడం కుదరదు, కానీ ముందుగా ఆడిటర్ని అడిగితే ఇలాంటి రూల్సే చెప్తాడయ్యా ఆయన. ట్రాన్సాక్షన్ చేసి పోయి ఏదో అయిపోయిందంటే మీరేం చేస్తారో చేయండి, ఆయన ఎక్కువ లేకుండా తక్కువ కట్టించినా బయటపడేస్తాడు. ఈ రకమైనటువంటి అభిప్రాయం చాలా సర్వసాధారణంగా ఉంటుంది. అంటే అట్లా ఉంటుందా? అందరూ చేసే పనిదే, ఏదో ఒకటి చేసేవయ్యా, చేసేసిన తర్వాత ఏదో ఒకటి పెట్టాలి, ఐదు చేస్తాడు. అంత మరీ ఎక్కువైతే అయిపోయి 5 కాళ్ళంతా పట్టుకుంటాడు నీకు అనే పరిస్థితిలో ఇన్ని రోజులు జరిగింది. ఇది ఇక జరగదు. ఆడిటర్ కూడా ఏం చేయలేడు. ఆడిటర్లు కూడా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్లో ఏదైనా అబద్ధం చెప్తే వాళ్ళతో సమానంగా నిన్ను కూడా ఇద్దరికి ఒకేసారి క్యారియర్ తెచ్చేటట్టుగా లోపల కూర్చోబెడతాము అని చెప్పి చట్టం సవరణ చేశారు. చట్టంలో సవరణ ఇది కొత్త సెక్షన్, పెనాల్టీ సెక్షన్ 271A. ఎందుకంటే ఇన్ని రోజులు ఆడిటర్లు కూడా వాళ్ళు చెప్పింది నేను చేసేది పెడుతున్నారు సంతకాలు. సరే ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కలిపి లోపల కూర్చోబెడతామనే పరిస్థితిగా చట్టం సవరణ చేసింది. కాబట్టి దయచేసి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇంతవరకు జరిగినట్టుగా నగదు లావాదేవీలు చెయ్యకండి. చెయ్యండి, వచ్చింది కానీ పోయింది కానీ పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా మీకు శక్తి సామర్థ్యం ఉంటే అది నగదు లావాదేవీ. అలా లేకుండా సగం నిజం సగం అబద్ధం, 4 బిల్లులు రాస్తా 2 చించేస్తా, 4 బిల్లులకి చెక్కులు ఇస్తా 2కి, ఇదంతా ఏ పని కాదు. చేస్తే శుద్ధంగా చేసేయాలి. మొత్తం వచ్చింది తెలీదు, పోయింది తెలీదు, నువ్వు వచ్చే లాభం వస్తుందో అది ఎంత రిస్క్ ఉందో అంత లాభము ఉండొచ్చు, అంత నష్టము ఉండొచ్చు. రిస్క్ ఎక్కువైనప్పుడు లాభము ఉండొచ్చు, నష్టము ఉండొచ్చు. అది మీకు సామర్థ్యం ఉంటే అది చేయాలి. కానీ ఈ లెక్కల్లో గోల్మాల్ చేసి దీని ఏదో సగం ఇట్టా అంటే పుస్తకాలు ఉన్నంత వరకు రికార్డు కరెక్ట్గానే ఉండాలి. కాబట్టి ప్రభుత్వం సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయని మోడీ గారు ఇతర దేశాల్లో ఉండే విధంగా ఇక్కడ అబద్ధం ఒక తప్పు అనేది ఉండని సమాజాన్ని ఆయన తేవాలనే ఉద్దేశంతో ఎవ్వరూ 1% కూడా అబద్ధం చెప్పకూడదు, ఎవ్వరూ 1% కూడా ట్యాక్స్ ఎక్కకూడదు, అందరూ కరెక్ట్గా ఉండాలి అనే దానికోసం ఈ కఠినమైనటువంటి ఆంక్షలు తెచ్చారు. ఇందాకే వారు చెప్తున్నట్టుగా చెప్పారు ఉదాహరణ. ఫిబ్రవరి 1 3 లక్షల రూపాయల నుంచి ఏప్రిల్ 1 నుంచి ఎవరైనా డబ్బు తీసుకున్నట్టయితే ఎందుకోసం తీసుకున్నా సరే
ఆయన డబ్బే ఆయన తీసుకున్నా సరే ఆయన ఊరికి ఇచ్చారు, బయట ఆయన అప్పు తిరిగి చెల్లిస్తాను ఆయన ఇచ్చాడు. ఆయన తెచ్చాడు 5 లక్షల రూపాయలు. నేను నిజంగా ప్రామిసరీ నోట్ మీద అప్పిచ్చా. నా డబ్బు ప్రామిసరీ నోట్ మీద నాకు ఎలా వచ్చిందో అనే దానికి ముందుగానే ట్యాక్స్ కట్టిన డబ్బు 5 లక్షలు అప్పిచ్చా. 5 లక్షలు కూడా ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్కి ముందు మార్చి 30 వరకు తీసుకోవచ్చు. ఏప్రిల్ ఒకటి ఏం పెట్టారు, నీ డబ్బు నువ్వు 5 లక్షలు తీసుకోవాలన్నా 5 లక్షలు పెనాల్టీ కట్టాలని ప్రిపేర్ అయితే తీసుకోవో. నో పోనేమండి ఈ రోజు 1 లక్ష రేపు 1 లక్ష 5 రోజుల్లో 5 లక్షలు అట్ట తీసుకున్నా కూడా కలిపి చూడు, విడివిడిగా చూడు అని 3 రకాలు చెప్పారు. అవన్నీ చెప్తాను. కాబట్టి నీ డబ్బు నువ్వు తీసుకున్నా, నీ ఇంటి బాడుగు నువ్వు తీసుకున్నా, నీ కొడుకు అమెరికా నుంచి వచ్చాడని పాపం డాలర్ల చేతిలో పెట్టుకుని బ్యాంకులో నుంచి క్యాష్ విత్డ్రా చేసుకున్నాడు, ఖర్చు పెట్టలేకపోయాడు. పోతే నాన్న తీసుకో అని చెప్పి ఇచ్చాడు 3 లక్షలు. నీ కొడుకు నీకు గిఫ్ట్ ఇచ్చి అది ట్యాక్స్ పేడ్ మనీ అయినా, కొడుకు తండ్రికి గిఫ్ట్ ఇచ్చినా, తండ్రి కూతురికి పెళ్ళి అని చెప్పి ఖర్చులు కానీ డబ్బు ఇచ్చినా, ఎవరు ఎలాంటి నగదు లావాదేవీ చేసినా 3 లక్షలకు మించితే 100% అపరాధ రుసుమని బడ్జెట్లో ఫిబ్రవరి 1 పెడితే ఫిబ్రవరి మార్చి 15 వరకు మేమందరం 3 లక్షలతో ఇంత కఠినంగా చేయబాకనని చాలా పిటిషన్స్ అన్ని పెట్టినందుకు గాను ఫిబ్రవరి 26 దాన్ని 2కు తగ్గించి 31 మార్చి 22కు తగ్గించి చట్టం చేసి వదిలేశారు. మీరు అందరూ అడుగుతారు కదా కష్టం అని, చూస్తాం దాన్ని 2 పెడతామని చెప్పని 2కు చేసి ఇందాక చెప్పాగా 1% TCS తీసేస్తున్నాం, అటు 1% మాకెందుకు మీ TCS అని 100% పెనాల్టీ కోసం తగ్గిస్తారు. ఎవరైనా అడిగితే ఏదో కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. కానీ ఈ ప్రభుత్వం వెసులుబాటు కాదు, మిమ్మల్ని పిండేస్తాం అనే పరిస్థితిలో ఉంది చట్టం అది. కాబట్టి డబ్బు లావాదేవీలు అనేటువంటివి 4 రకాలు. ఆదాయం కోసం డబ్బు వస్తుంది, ఖర్చుల కోసం డబ్బు పెడుతుంది. ఆస్తులు కొంటే డబ్బు పోతుంది, ఆస్తులు అమ్మితే డబ్బు వస్తుంది. అప్పు చేస్తే డబ్బు వస్తుంది, అప్పు తిరిగి ఇస్తే డబ్బు వెళ్ళిపోతుంది. ఈ 4ంటికి వ్యాపారస్తులకైతే ఎలాగా, మామూలు వాళ్ళకైతే ఎలాగా కొత్తగా ఆంక్షలు విధించబడ్డాయో అది చాలా ముఖ్యమైనది. ఆ విషయం చెప్తున్నాం. మొట్టమొదట అప్పులు చూస్తాం. అప్పులు 20,000 రూపాయలకు మించి నగదుగా తీసుకోకూడదు. తీసుకుంటే అంత మేరకు అపరాధ రుసుము కట్టాలి. 20,000 రూపాయలు. అలా 20,000కు మించి తీసుకున్న అప్పు చెక్కు ద్వారా తీసుకున్నా సరే నగదుగా చెల్లించకూడదు. 20,000లో ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అప్పు చెక్కు ద్వారా తీసుకున్నాడు, 5,000 అడిగాడు, అప్పు ఇచ్చిన నాకు మళ్ళీ వెనక్కి 5,000 రూపాయలు క్యాష్గా కూడా ఇవ్వకూడదు. 20,000కు మించి తీసుకున్న అప్పుని 1 రూపాయి కూడా క్యాష్గా ఇవ్వకూడదు. 5,000 అయినా 10,000 అయినా చెక్కు ద్వారానే ఇవ్వాలి. 20,000 అయినా 50,000 అయినా చెక్కు ద్వారా ఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఇవ్వాలి. అప్పులు తీసుకునేదానికి, అప్పులు తిరిగి చెల్లించేదానికి ఇది ఒక నిబంధన. అంటే 15,000 తీసుకున్నారు ఈరోజు, క్యాష్గా తీసుకోండి. మరుసటి రోజు 6 నెలల తర్వాత 15,000 అడిగాడు, క్యాష్గా తిరిగి ఇచ్చేయండి, గొడవ లేదు. మొదట 15,000 క్యాష్గా తీసుకున్న తర్వాత ఇంకొక 10,000 అవసరమైందని అడిగితే ఆ రెండవ 10,000 చెక్కు ద్వారానే తీసుకోండి. ఒకసారి రెండవ 10,000 తీసుకున్న ఆ లిమిట్ 20 దాటిపోగానే అతనికి ఇచ్చే డబ్బంతా చెక్కు ద్వారానే ఇవ్వండి. ఇది అప్పులు తీసుకునే దానికి, అప్పులు తిరిగి చెల్లించేదానికి ఇది ఉన్న నిబంధన. రెండవది ఆస్తులు. ఆస్తులు కొనేదానికి, ఆస్తులు అమ్మేదానికి 2 రకాల నిబంధనలు ఉన్నాయి. ఆస్తులు కొనడం అంటే వ్యాపారం చేసేటానికి వ్యాపార సంబంధమైన ఆస్తులు, ఫర్నిచర్, టేబుల్, కంప్యూటర్, మిషనరీ, ఫ్యాక్టరీ, బిల్డింగ్ కట్టడం, ల్యాండ్ తప్ప వ్యాపారానికి ఏ ఆస్తి కొన్నా 10,000కు మించి క్యాష్తో కొనకూడదు. ఇది ఏప్రిల్ 1 నుంచి వచ్చిన నిబంధన. ఇంతవరకు లేదు, మార్చిన 31 వరకు. ఏ నిబంధన అనేది కొత్త నిబంధన. ఆస్తులు, వ్యాపార ఆస్తులు కొనేదానికైతే ఏ వ్యక్తి అయినా డబ్బు ఇచ్చేటప్పుడు, కొనేటప్పుడు డబ్బు వచ్చేదానికి ఆంక్షలు వేరే, డబ్బు ఇచ్చేదానికి ఆంక్షలు వేరే, రెంటిని కలిపి చూడకండి. నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్పేటప్పుడు అవతలానికి ఏమి ఇబ్బంది సార్ అని అడగకండి. ముందు ఈ ట్రాన్సాక్షన్ మీరు చేస్తే మీకేమి ఇబ్బందో చూడండి.
అవతలాయన ఇబ్బందిని కూడా నాకు చెప్పండి అంటే, అవతలాయనకి మీకు డబ్బు రాబడి అంటే అవతలాయనకి ఖర్చు అయి ఉండొచ్చు. ఖర్చుకి అక్కడ ఉండే ఆంక్షలు వేరే, రాబడికి ఉండే ఆంక్షలు వేరే. కాబట్టి అప్పుల గురించి చెప్పాను, ఆస్తుల గురించి చెప్తున్నాను. ఆస్తులు 2 రకాలుగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఇంతకుముందు చెప్పాను, కంప్యూటర్ కావాలి, మోటార్ బైక్ కావాలి, డబ్బెత్తుకు మోటార్ బైక్ అమ్మాయికి పోయి ఇచ్చేయ, మోటార్ బైక్ ఇస్తాడు, కొనుక్కొని వచ్చేయి. ఇక మిగతా వ్యాపారానికి సంబంధించిన ఆస్తులకైతే 10,000 రూపాయలకు మించి కనుక నువ్వు లావాదేవీ చేస్తే ఆ ఆస్తికి డిప్రిసియేషన్ రాదు. ఆ ఆస్తి కాస్ట్ 0 అనే పుస్తకాల్లో ఉంటుంది. ఆ ఆస్తి అమ్మినప్పుడు పూర్తి మొత్తానికి పన్ను కట్టాలి. కాస్ట్ 0 ఉండే కాస్ట్ ఉండేదాన్ని వాడు కాస్ట్ అనే డెఫినేషన్ మార్చేశారు 43 సెక్షన్. కాబట్టి 0 కాస్ట్ ఉండేదాన్ని మీరు అమ్మారు, అమ్మినప్పుడు చెక్కు తీసుకున్నా సరే అమ్మిన విలువ మైనస్ 0 కాస్ట్, నిజంగా డబ్బు పెట్టి కొన్నారు అని తన విలువ 0 డబ్బు పెట్టి కొన్నారు. కాబట్టి దయచేసి వ్యాపార ఆస్తుల్ని డబ్బు పెట్టి కొనకండి. ఇక వ్యాపార ఆస్తుల్ని అమ్మేటప్పుడు, వ్యాపార స్థిరాస్తుల్ని మీరు అమ్మేటట్టయితే అక్కడ జనరల్గా అప్లై అయ్యేదంతా అప్లై అవుతుంది. అంటే ఏంటి? జనరల్గా అప్లై ఏం చెప్పాను, ఈ మూవబుల్ ప్రాపర్టీ కనుక వ్యాపారస్తుడు అమ్మినా, వ్యాపారస్తుడు కాని వాళ్ళు అమ్మినా, ఈ మూవబుల్ ప్రాపర్టీ కనుక అమ్మేటట్టయితే 20,000కి మించి క్యాష్గా తీసుకోబాకండి. 20,000కి మించి క్యాష్గా తీసుకున్నట్టయితే 100% దాని మేరకు పెనాల్టీ కట్టండి. అది మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్ బిల్డింగ్ కానీ ఇతరం కనుక అమ్మేటట్టయితే 2 లక్షల రూపాయలకి మించి అమ్మకూడదు. 2 లక్షల రూపాయలకి మించి ఏ ఆస్తిని అమ్మినా, ఎవరు అమ్మినా, వ్యాపారస్తులే కాదు, ఒక రిటైర్డ్ టీచర్, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఏదో కారు కొనుక్కొని ఉంటాడు. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, పాత కారు అండి, కొత్త కారు కొనుక్కోవాలి. పాత కారుని ఎవరినో పిలిచి, కారు కొనుక్కునే ఆయన పిలిచి, కారే కదా నేనేం వ్యాపారస్తున్నా, కారు నాకేంటి క్యాష్ నిబంధన అనుకునేదానికి లేదు. వ్యాపారస్తుడు కాని వ్యక్తి కూడా కారు అమ్మితే కూడా 2 లక్షలకు మించి అమ్మిన కారు విలువని అతని ప్రతిఫలాన్ని కనుక డబ్బులో తీసుకున్నాడంటే, ఆ డబ్బులు బ్యాంకులో కట్టాడంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అన్ని బ్యాంక్ అకౌంట్ పోతొద్దానిలాగా కనపడుతుంది. అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా వాడు పాన్ నెంబర్ కొడితే ఆయనకి ఎన్ని బ్యాంకులు మీరు మర్చిపోయి ఉంటారు. 10 ఏళ్ల క్రితం అకౌంట్ ఓపెన్ చేసి స్లోగా మీ ఇంటికి దూరం అనుకుని ఆ బ్యాంకులో పోలా. ఇప్పుడు ఆయన పాన్ నెంబర్ కొడితే అకౌంట్ కనపడుతుంది ఆయనకి. కాబట్టి మనం మర్చిపోయినా మన బ్యాంకులో చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి క్షుణ్ణంగా కనపడుతున్నాయి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది తెలిసినప్పుడు ఏదో చూద్దాం. తెలిసినప్పుడు ఏంటి? తెలిసినప్పుడు పెనాల్టీ కడతారా? 3 లక్షలు పాత కారం మీద 3 లక్షలు పెనాల్టీ ఎవడైనా పోయి కడతాడా? ఆదాయమే కాదు ఇది, తనాస్తి తనమ్ముకున్నాడు అయినా సరే చట్టం మాదిరి ఉంది. కాబట్టి దయచేసి ఆస్తులు అమ్మేటప్పుడు కూడా ఈ 2 లక్షల రూపాయల నిబంధన అనేటువంటిది ఏప్రిల్ 1 నుంచి, ఈ నెల 1 నుంచి వచ్చింది కనుక దయచేసి డబ్బుతో స్థిరాస్తి లావాదేవీలు, ల్యాండ్కి అయితే 20,000 చెప్పాను, ల్యాండ్ అమ్మితే, బిల్డింగ్ అమ్మితే, ఇతర వాటిని అమ్మినట్టయితే అది వ్యాపారాస్తులు కానీ ఇతర ఆస్తులు ఏమైనా కానీ దానికి 2 లక్షల రూపాయల లిమిట్ అవుతుంది. అప్పులు ఆస్తులు అయిపోయాయి. ఇకపోతే ఆదాయాలు, ఖర్చులు. మొట్టమొదట ఖర్చులకు వస్తాను, మళ్ళీ దాని తర్వాత ఆదాయాన్ని గురించి చెప్తాను. ఖర్చులు అంటే ఏంటి? ఖర్చులు వ్యాపారస్తులకు సంబంధించిన ఖర్చులే. నా ఓటు వాడికి నేను పోయి ఎక్కడో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను, 10 లక్షలు ఖర్చు పెట్టాను, డిఫరెంట్గా నేను ఖర్చు పెట్టుకుంటాను. నా ఖర్చులకి ఏ నిబంధన వర్తించదు. వ్యాపారం చేసే వాళ్ళకి అసలు వ్యాపారం అంటే ఏంటి? వ్యాపారం అంటే లైసెన్స్, ఏదో ఒక లైసెన్స్ ఉండి చేసేవాడే వ్యాపారం కాదు. ఏదో ఒక అంగడి షాప్ పెట్టుకొని చేసేవాడే వ్యాపారం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం ఒక ట్రాన్సాక్షన్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేసినట్టయితే, ఆయన ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారానే చేసినట్టయితే కూడా వ్యాపారమే. చాలా మంది ఖాళీగా ఉన్నామని కంప్యూటర్ ద్వారా, కంప్యూటర్లో కమోడిటీస్ పర్చేస్ చేయాలని, షేర్స్ పర్చేస్ చేయాలని ఎన్నో రకాలు ఉన్నాయండి కంప్యూటర్ ద్వారా. అన్ని రకాల పనులు చేస్తే అవి కూడా వ్యాపారాలే. కాబట్టి ఈ వ్యాపారానికి సంబంధించి మీరు మామూలుగా కొట్టుబాటుగా జీతాలు, కరెంటు ఖర్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మళ్ళీ కట్టబడదు. అన్ని ఖర్చులకి, ఎలాంటి ఖర్చులైనా అన్ని ఖర్చులకి
ఇంకొంచెం ఒత్తి పలకాలంటే, నేను ఇందాక స్థిరాస్తికి 20,000 అని చెప్పానే, స్థిరాస్తిలో మీరు వ్యాపారం చేసేటట్టయితే ఆ 20,000 కూడా 10,000 పడిపోతుంది. అంటే ల్యాండ్ ఆయన కొని అమ్ముతున్నాడు కాబట్టి మామూలు ఆయన ల్యాండ్ కొనేదానికి అమ్మేదానికి 20,000 ఉంటుంది. స్థిరాస్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళకి ల్యాండ్ అనేటువంటిది ఒక వస్తువును కొన్నట్టుగానే అక్కడ పర్చేజ్ ఎంత ఉంటుంది, 10,000 ఉంది. కాబట్టి అన్ని ఖర్చులకి 10,000 రూపాయలే. ఒక రోజుకి ఒక వ్యక్తికి 10,000 రూపాయలు. ఒక రోజుకి ఒక వ్యక్తికి 10,000 రూపాయలు అంటే మీరు మీ ఎంప్లాయీకి 15,000 నెలకు జీతం ఇస్తున్నారు. మీరు 15,000 ఒక రోజు ఖర్చు రాసినట్టయితే 15,000 ఆయన జీతం కోసం ఇచ్చాను ఈ నెలకి అన్నట్టయితే అది మీకు ఖర్చు కింద పరిగణించరు, ఆదాయం కింద ట్యాక్స్ పడిపోతుంది. మరి దీనికి మార్గం ఏంటండి అంటే, ఈరోజు 7,500, రేపు 7,000, ఈ నెలకే 2 సార్లుగా ఇచ్చాను. ఒక రోజుకు ఒక వ్యక్తికి లిమిట్. ఈ రూల్ మిగతా వాటికి కూడా అప్లై కాదు. దయచేసి సేల్స్ పక్కకు వచ్చినప్పుడు, ఆదాయం పక్కకు వచ్చినప్పుడు నేను చెప్పిన రూల్ అప్పుడు చెప్పావు కదా, అదే రూల్ దీనికి కూడా రోజు రోజు కొంచెం కొంచెం అంటే కుదరదు. ఖర్చుల వరకు చెప్పి ఉన్నారు. ఏం చెప్పున్నారు, ఒక రోజు ఒక వ్యక్తికి ఒక ఖర్చుకి 10,000 రూపాయలకు మించి ఇవ్వకూడదు. ఖర్చులకి 10,000 రూపాయలు లిమిట్ పెట్టారు. దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దీనికి 2 మినహాయింపులు ఇచ్చారు. ఆ 2 మినహాయింపులు ఏంటంటే, ఒకటి లారీ బాడుగులకైతే ఒకరోజు ఒక లారీ కిరాయికి అయితే 35,000 రూపాయలు లిమిట్. ఆ లారీ కిరాయి కూడా మీకు ఢిల్లీ నుంచి సరుకొచ్చింది 60,000 బాడుగండి, అతన్ని ఈ రోజు ఉండమని ఈ రోజు డేట్లో ఒక వచ్చరు 30,000 క్యాష్ ఇవ్వచ్చు, రేపు డేట్లో మళ్ళీ ఒక 30,000 క్యాష్ వచ్చు. కాబట్టి ఒకరోజు ఒక వ్యక్తికి లారీ కిరాయికి 10,000 అనే లిమిట్ని 35,000 వరకు పెంచారు. ఇది మొదటి ఎక్సెప్షన్. రెండవ ఎక్సెప్షన్ ఏంటంటే, వ్యాపారం చేసేటప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయదారు యొక్క ఉత్పత్తులను కొని, వ్యవసాయ ఫలాన్ని కొని మీరు కనుక వ్యాపారం చేయదలుచుకున్నట్టయితే వ్యవసాయ ఉత్పత్తులకి ఈ 10,000 రూపాయల లిమిట్ అప్లై కాదు. నేను ఇందాకే చెప్పాను మామిడి పండ్లు అని. సో నేను వ్యాపారిని, కమిషన్ ఏజెంట్ కాదు. మామిడి పండ్లు కొని ఇంకొక ఊరికి అమ్ముతున్నాను. కాబట్టి నేను మామిడి పండ్లు కొనేదానికి అది 30,000 కొన్నా, 50,000 కొన్నా, 1,00,000 కొన్నా రైతు దగ్గర నుంచి కొన్నట్టయితే, వ్యాపార ఉత్పత్తుల్లో మధ్యలో దళారులు చాలా చోట్ల ఉంటారు. అంటే అదొక బిజినెస్. ఇప్పుడు రైస్ మిల్ ఆయన ఉన్నాండి, రైస్ మిల్ ఏం చేయాలి, ప్యాడీ కొనాలండి. ప్యాడీ ఆ రైతు, ఆ ఊర్లో రైతుకి రైస్ మిల్ ఆయన ఎవరో తెలియదు, ముఖం తెలియదు. కాబట్టి ఆ ఊరు 3 గ్రామాలకో 4 గ్రామాలకో ఎవరో ఒక బ్రోకర్ ఉంటాడు. సాధారణంగా వ్యాపారం జరిగే విధానం చెప్తున్నాడు. ఆ బ్రోకరే నమ్ముతాడు, బ్రోకర్కే అప్పిస్తాడు. కాబట్టి ఆ బ్రోకర్ కొండవేలి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద సార్, వెల్కమ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈరోజు రావడం సంతోషం. మరి చట్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అనే అంశం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ భవనం, ఈ ఛాంబర్ వ్యవస్థాపకులు ఇక్కడ పేరు రాస్తున్నారు. మీకు అందరికీ ఎదురుగా కనున్నటువంటి వారి తండ్రి గారు ఇచ్చినటువంటి దానంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి వారు ఉన్నారని చెప్పకూడదు, కానీ ఇంతమందికి ఇన్ని కష్టాలు వచ్చేటువంటి చట్టసభలో సభ్యులుగా ఉండి వచ్చారు వారు. గళం గొంతెత్తి మాట్లాడేటువంటి వ్యక్తి వారు. పేపర్లో మీరు అనేక సార్లు చూస్తూ ఉంటారు. చాలామంది అన్నిటికీ మన నాయకుడు ఎత్తంటే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన నాయకులు కూలంకషంగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడే వ్యక్తి. మనం అలాంటి వారి సమక్షంలో ఈ రోజు ఉన్నటువంటి కొత్త చట్టం యొక్క నిబంధనల గురించి తెలుసుకుంటాం. సో ఖర్చులకు సంబంధించి ఏ ఖర్చు అయినా అని చెప్పాను, అది జీతం కావచ్చు, బాడుగు కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఖర్చు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఎలాంటి వాటికైనా 10,000 రూపాయలు ఒక రోజుకి ఒక వ్యక్తికి.
మీరు సాధారణంగా అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, నేను అరువుకి ₹1,00,000 సరుకు అరువుకు కొంటానండి, బట్టలు కిరాణా వస్తువులు, ₹1,00,000 ఎలా చెల్లించాలండి? మీరు నగదులోనే చెల్లించదలుచుకున్నట్టయితే ఈరోజు 10,000 ఇచ్చి ఒక రసీదు తీసుకోవాలి, రేపు 10,000 ఇచ్చి మళ్ళీ రసీదు తీసుకోవాలి. మీరు నగదే చెల్లించాలనుకున్నట్టయితే. మీరు చెక్ ఇచ్చేసి కొనితే ₹1,00,000, ₹20,000, ₹30,000, ₹50,000 ఎంచాలని చెక్ ఇచ్చేయచ్చు. మీరు అరువుకు కొన్న వస్తువు కూడా డబ్బు చెల్లించి, అరువు కొన్నానంటే కొనింది ఖర్చుని ఎలా చెల్లించాలంటే 10,000 లిమిట్. మీరు ఒకేసారి డబ్బు ఇచ్చి కొనుక్కున్నా ఉండొచ్చు, అరువుకు కొనుక్కోవచ్చు. ఒకేసారి డబ్బు ఇచ్చి కొనుక్కోవాలంటే ఒక రోజు ఒక బిల్లు 10,000కి మించి, 4-5 బిల్లులు కూడినా 10,000 దాటి కనుక మీరు నగదించి కొన్నారంటే అది మీ ఆదాయం అయిపోతుంది, పన్ను కట్టాలి. కాబట్టి అరువు కొన్నట్టయితే, అప్పు కొన్నట్టయితే ఆ అప్పుని తిరిగి చెల్లించేదానికి కూడా ఈ ₹10,000 లాస్ట్ ఇయర్ అప్పు ఈ ఇయర్ చెల్లించినా సరే ₹10,000 లిమిట్. చెక్కు ద్వారా చెల్లిస్తే ఇబ్బంది ఏం లేదు, క్యాష్గా చెల్లిస్తే ఆదాయ పన్ను కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులకు ₹10,000 లిమిట్ అనేది పెట్టారు. నేను ఇందాక చెప్పాను, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే వ్యాపారానికి సంబంధించినటువంటి మిషనరీ, కంప్యూటర్, ఫర్నిచరు అలాంటి వాటికి కూడా ఒక కారు కొన్నారు, ఒక లారీ కొన్నారు, క్యాష్ ఇచ్చి కొనకూడదు అని చెప్పి ₹10,000 నిబంధనే పెట్టారు. కాబట్టి వ్యాపారంలో ఖర్చుల కన్నిటికీ ఈ నిబంధన పెట్టారు. ఇక ఆదాయాలు అమ్మకాలకి వస్తాయి. అంటే ఈ ఖర్చుల గురించి చెప్పేటప్పుడు ఒక మాట మీకు చెప్పాలి. చాలామంది మీరు టీవీ పెట్టి చూడండి, సాయంకాలం ఒక 10 మంది డాక్టర్లు, ఒక పళ్ళ డాక్టరు, ఒక కంటి డాక్టరు, ఏదో గుండె డాక్టరు, నేను బాగా చేయగలను అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. డాక్టర్ గారికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కి TDS అని ఒకటి ఉంటుంది. అంతా అడ్వర్టైజ్మెంట్ సంవత్సరం అయిపోయిన తర్వాత వస్తారన్నమాట ఆయన దగ్గరికి. మీరు పెట్టే ఖర్చుల్లో 90% ఖర్చులకంతా కూడా క్యాష్లో పెట్టినా, చెక్కు ద్వారా పెట్టినా TDS ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అవి చాలామంది వ్యాపారస్తులు తెలుసుకోవడం లేదు. అంటే మీరు ఒక వ్యాపారం గోడల మీద రాయించారు అడ్వర్టైజ్మెంట్, ఈ నెల 10,000 ఇచ్చారు, రేపు నెల 10,000 ఇచ్చారు, TDS రాదు. 3వ నెల 10,000 ఇచ్చారు, TDS రాదు. 4వ నెల కూడా 10,000 ఇచ్చారు, మీకోసం అడ్వర్టైజ్మెంట్ చేయమన్నారు, ఈ 40,000కి కలిపి TDS వచ్చేస్తుంది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ అనేటువంటి పదం, TDS అనే పదం జీతాలకు ఒక రకంగా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు, లారీ బాడుగులకి TDS, లారీ బాడుగా ఒకే లారీయే మీకు అనేక సార్లు పర్చేజ్ చేసినప్పుడల్లా ఆ లారీలోనే సరుకు వస్తుంది, లారీ కిరాయి మీరు ఇస్తూనే వచ్చారు, అది సంవత్సరానికి 75,000 దాటిపోతే TDS. కాబట్టి మీరు పెట్టే ఖర్చులన్నింటినీ క్యాష్గా పెట్టినా, చెక్కు ద్వారా పెట్టినా కూడా TDS అనేటువంటిది చూసుకోకుండా చాలామంది కమిషన్స్ ఉంటాయి. మనం ఏదైనా మన సరుకు అమ్మి పెడితే వాడి కమిషన్ ఇస్తాం, కమిషన్కి మళ్ళీ TDS ఉంటుంది ₹10,000 దాటి. పెరిగితే మీరు ఆడిటర్కి 30,000 ఫీజు ఇచ్చే పని అయితే ఆడిటర్కి కూడా TDS చేసే ఇవ్వాలండి. ఒక అడ్వకేట్ పెట్టుకుని ఏదో ఒక కేసు బిజినెస్లో అడ్వకేట్కి ఫీజు 30,000 ఇచ్చే పని అయితే అడ్వకేట్కి ఇచ్చే ఫీజులో కూడా TDS చేయాలండి. ఒక డాక్టర్ నర్సింగ్ హోమ్ ఆయన ఇంకొక పక్క డాక్టర్ని పిలిపించి ఆయనకి అనస్థిషిస్టో, ఈయన సర్జనే, ఈ నెలలో 4 కేసులకి 20,000 ఇచ్చాడు, నెక్స్ట్ నెలలో ఇంకో 20,000 ఇచ్చాడు, ఈ డాక్టర్ ఆ డాక్టర్కైనా మళ్ళీ TDS చేయాల్సింది. జనరల్గా డాక్టర్ కేసులు అన్ని ట్యాక్స్ సైట్లో ఉంటాయి. కాబట్టి TDS అనే నిబంధనలో చేయకపోయినట్టయితే 30% ఖర్చుని ఆదాయంగా పరిగణిస్తారు. TDS అయితే వేరే, క్యాష్గా పెట్టిన వాటికి 100% ఆదాయంగా పరిగణిస్తారు. కాబట్టి నగదు లావాదేవీలు ఎలాంటివి నిషేధింపబడ్డాయి, ఆంక్షలు కొత్తగా ఏమున్నాయనేటువంటి సబ్జెక్ట్ మనం తెలుసుకునేటప్పుడు దయచేసి ఖర్చులన్నిటికీ 10,000 అనే లిమిటు, అప్పులు తీసుకొని ఇచ్చేదానికి 20,000 లిమిట్ చెప్పాను, వ్యాపారస్తులు కొనే పని అయితే 10,000 లిమిట్ అని చెప్పాను. ఇంకా ఇంకొక 2 రకాల ఖర్చులు కూడా ఉన్నాయి. మీరు ఇంకెవరికైనా దానం చేయదలుచుకుంటే అది కూడా 10,000 ఉండేది పోయిన సంవత్సరం మన మార్చి 31 వరకు, ఇప్పుడు దాన్ని 2,000కి తగ్గించేశారు. దానం కూడా 2,000కి మించి క్యాష్గా చేశామంటే నీకు అది ఖర్చు కిందకి రాదు, అంటే తగ్గింపు, ఆదాయ పన్నులో తగ్గింపు రాదు. దాన్ని కూడా 10,000 2,000 చేశారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అనేది ఇంతకుముందు లక్షలు కోట్లు క్యాష్ తీసుకుంటూ ఉన్నారు, అది ఇప్పుడు 2,000కి తగ్గించేశారు. పొలిటికల్ పార్టీస్ అనేది కూడా 2,000కి మించి డొనేషన్స్ని క్యాష్గా తీసుకోకూడదు అని ఆదాయ పన్ను చట్టంలో సవరణ చేశారు. అందుకోసమని మామూలు వ్యక్తులు కూడా, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యక్తులు కూడా డొనేషన్ ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా 2,000కి ఇవ్వకాన్ని తగ్గించేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ని మీకు ఏదైనా తీసుకునే దానికి కూడా ₹1 అయినా క్యాష్గా ఇచ్చి కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని ఖర్చు కిందకి పరిగణించరు, మీరు చెక్కు ద్వారానే ఇవ్వాలి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కూడా.
ఇక ఆదాయం కోసం వచ్చినట్లయితే ముందు ఒక వెసులుబాటు కల్పించారు. ఆదాయ పన్ను చట్టంలో చిన్న వర్తకులు పెద్ద వర్తకులు 2 రకాలు ఉంటారు. అనేక చట్టాల్లో చిన్న వర్తకులు పెద్ద, వ్యాట్లో చిన్న వర్తకులు పెద్ద వర్తకులు వేరే, ఎక్సైజ్ యాక్ట్ కింద చిన్న వర్తకులు, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ కింద చిన్న వర్తకులు పెద్ద వర్తకులు వేరే. కాబట్టి ఆదాయ పన్ను చట్టం వరకు చిన్న వర్తకులు పెద్ద వర్తకులు అని చెప్పినప్పుడు చిన్న వర్తకులు ఎవరంటే, చిన్న వ్యాపారస్తులు ఎవరంటే 2 కోట్లకి లోపడి, పోయిన సంవత్సరం వరకు 5 కోట్ల రూపాయలు ఉండింది, దాన్ని 16-17 సంవత్సరానికి 2 కోట్ల వరకు పెంచి 2 కోట్ల వరకు ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు వాళ్ళ అమ్మకాలని ఎంత మేరకు బ్యాంకు ద్వారా తీసుకుంటారో ఆ బ్యాంకు ద్వారా చెప్పిన అమ్మకాలకైతే 6% ఆదాయము అని మేము పరిగణిస్తాము. క్యాష్గా తీసుకున్నటువంటి అమ్మకాలైతే 8% అమ్మకాల్లో అతని నికర ఆదాయం పరిగణిస్తాము అని చెప్పి ఈ సంవత్సరం కొత్తగా చట్ట సవరణ చేశారు. ఇది 16-17 సంవత్సరానికి కూడా అప్లై అయ్యేటట్టుగా చట్ట సవరణ చేశారు. సో అమ్మకాలని క్యాష్గా తీసుకోకండి, దానివల్ల ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని ఒక సవరణ. రెండవ సవరణ చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మొట్టమొదట మన అధ్యక్షుడు వారు ప్రస్తావించినట్టుగా కొత్తగా ఒక 269 ST అనే చట్టం తెచ్చారు. ఈ 269 ST అనేటువంటి చట్టం సెక్షన్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ లో ఎవరైనా దేనికైనా, నేను చెప్పిన అమ్మకాలు అనే మాట కోసమే కాదు, అంటే అమ్మకాలు కూడా దాన్ని కలిసిపోయింది, ఎవరైనా ఒక వ్యక్తి ఏ పర్పస్ కోసమైనా ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 3 రకాలు, 3 నిబంధనలు, ఏ ఆర్ బి ఆర్ సి, 1లో నువ్వు పడకపోతే 2లో పడతావేమో చూసుకో, 2వ నిబంధనలో పడకపోతే ఖచ్చితంగా 3వ నిబంధనలో పడతావేమో చూసుకో. నువ్వు ఆ 3 నిబంధనలో ఎక్కడో ఒక చోట పడితే డబ్బు తీసుకున్నందుకు గాను, క్యాష్గా తీసుకున్నందుకు గాను ఎంత డబ్బు తీసుకున్నావో అంత పెనాల్టీ కట్టు, అంత ఆదాయ పన్ను వచ్చే పని అయితే కట్టు, అది వేరే, కట్టిన తర్వాత కూడా మళ్ళీ పెనాల్టీ కట్టు. ఇది ఈ చట్టం యొక్క సవరణ. మొదటి నిబంధన, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అనేక లావాదేవీలు జరుపుకుంటే కూడా ఒక రోజు అనే పదం ఆంధ్రులకి ముఖ్యంగా హిందువులకి ఉండేటువంటి రోజు వేరే, ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక రోజు డే అంటే వేరే. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో డే అంటే మిడ్-నైట్ 12 గంటల నుంచి ఇంకో మిడ్-నైట్ 12 గంటలకు వచ్చేది డే, ఇంగ్లీష్ క్యాలెండర్. మనం మామూలుగా ఇక్కడ రోజు అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు. రోజు అనే పదానికి కూడా నిర్వచనం ఉంటుంది, అది ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో లేదు, జనరల్ క్లాస్ యాక్ట్లో ఉంటుంది. అంటే రోజు అని చెప్పారు కనుక రోజు అంటే ఏమిటని కూడా నేను చెప్తున్నాను. నెల అని ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో, చాలా చోట్ల నెల అని నిర్వచించబడలే ఇన్కమ్ ట్యాక్స్లో. మన ఇంకో యాక్ట్ ఇక్కడ జనరల్ క్లాస్ అయితే నెల అనగా ఏమి, ఇంగ్లీష్ క్యాలెండర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ మంత్ అని ఉంటుంది. నెలకు వడ్డీ అంటాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్లో నెలకి వడ్డీ వేస్తారు, రోజుకి నెలకి 4 రోజులు అయిపోతుంది, ఒక నెల దాటి 4 రోజులు అయిపోతుంది, 2 నెలలు వడ్డీ వేస్తారు. ఎందుకంటే అక్కడ నిర్వచనం మంత్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ మంత్ ఇస్ మంత్ అని. కానీ